వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఇప్పుడు మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అయితే సీతపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం గబ్బులో దగ్గరలో ఉన్న సీతపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. నాకు కొంచెం లేట్ అయింది, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ లేట్ కొంచెం. ఇప్పుడు ఇక్కడ ఇలా అనకాపల్లి వెళ్ళి అనకాపల్లి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అచ్యుతాపురం వెళ్ళి అచ్యుతాపురం నుంచి సీతపాలెం బీచ్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా అంటే నాకు అనకాపల్లి నుంచి ఎలా వెళ్తాం అనేది నేను వేగోడు చూపిస్తాను. మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ రోడ్డు చాలా వరస్ట్ ఉంది, హైవే. అక్కడ నుంచి అంతా బాగానే వేశారు, ఈ చిన్న వెట్టు మాత్రం ఉంచేశారు మళ్ళీ. సో చాలా టైమ్స్ వెళ్ళా, సో నాకు అక్కడ కేవ్స్ అనేవి కనిపించలేదు, ఎప్పుడు చూడలేదు అనమాట. సో మనం అయితే ఇప్పుడు అనకాపల్లి సిటీ లోపలికి అయితే వెళ్ళట్లేదు, మనం అవుట్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా స్ట్రైట్ అనకాపల్లి లోపలికి, ఈ బ్రిడ్జ్ కింద నుంచి అనకాపల్లి లోపలికి వెళ్ళిపోతాం. ఇది హైవే అనమాట, మనకి రాజమండ్రి వెళ్ళే హైవే. అదే అనకాపల్లి వెళ్ళే లోపలికి, సిటీ లోపలికి వెళ్ళేది అవే. ఇది అనకాపల్లి బైపాస్ మొత్తం ఇక్కడ అనమాట. మనం అటు రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలంటే నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి కదా, వాళ్ళ బస్సెస్ అయితే ఇక్కడికే వస్తాయి అనమాట. ఇదే స్టాపు. సో ఇక్కడ నుంచి ఇది అచ్యుతాపురం వెళ్ళే రూట్ అనమాట. ఇది పూడిమడక అంటారు, పూడిమడక అచ్యుతాపురం వెళ్ళే రూట్ ఇది. ఈ రైట్ సైడ్ అనకాపల్లి, ఈ లెఫ్ట్ పూడిమడకి వెళ్ళే రోడ్ అనమాట. ఇది సింగిల్ రోడ్డు, అదంతా హైవే, ఇది సింగిల్ రోడ్డు. ఇక్కడ ఈ బీచ్లో ఏంటంటే చాలా టైమ్స్ అయితే వచ్చాను ఈ బీచ్కి, బట్ ఆ కేవ్స్ అయితే చూడలేదు ఇప్పటివరకు. సో అందుకే అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఈ బ్లాగ్. అచ్యుతాపురం వరకు ఇలానే ఉంటుంది రోడ్డు మొత్తం. మంచి ఎండ టైంలో వెళ్తున్నాం బీచ్కి. సో ప్రజెంట్ మన వైజాగ్లో ఏంటంటే కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట, ట్రాఫిక్ రూల్స్ అనేవి ఈ మన బైక్ మీద. సో బైక్ మీద ఇద్దరు కూర్చుంటే పక్కాగా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి, లేదంటే ఫైన్ అనమాట 1000 రూపీస్. ఇద్దరికి ఏం కాకుండా ఉంటుంది. ఇంతకుముందు ఓన్లీ డ్రైవింగ్ చేసే పర్సన్కి మాత్రం ఉంటే సరిపోయేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇద్దరు బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ కూడా ఉండాలి కంపల్సరీ. అది ఈ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది మన వైజాగ్లో. మొత్తం ఆంధ్ర అనుకుంటా. సో వైజాగ్లో అయితే బీభత్సంగా ఉంది. ఈ బీచ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అండ్ అది కేవ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. వీలైనంత వరకు ఆ బీచ్కి డ్రోన్ షాట్స్ కూడా ట్రై చేస్తా. డ్రోన్ అయితే మంది కాదు, ఫ్రెండ్ది. సో నాకైతే ఇంటి దగ్గర నుంచి సీతపాలెం బీచ్కి 27-28 km చూపించింది. సో ట్రిప్కి అయితే మాత్రం నేను 0 చేశాను. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు నేను 0 చేశాను. సో అక్కడికి వెళ్ళే దారిలో స్ట్రీట్ బెల్లం ఉంటుంది కదా, బెల్లం స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇది రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు కదా, మంచిగా పక్కన తయారవుతుంటే ఫ్లేవర్ అనేది స్మెల్ భలే వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ టైంలో మనం అడిగినా సరే వాళ్ళు ఇస్తుంటారు మనకి తినడానికి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అయితే ఏమని అయితే మాత్రం చెప్పరన్నమాట మనకి. సో చాలా బాగుంటుంది అలా టేస్ట్ చేస్తే, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా తయారై ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది ఆ టైంలో తింటే. ఎందుకంటే ఇవన్నీ అవే. బా ఎంత నీట్గా ఉన్నదో. ఇటువైపు అంటే మన రైట్ సైడ్ బాగుంది.
ఏంటంటే అది ఒక చిన్న కాలువ టైప్లో ఉంటుంది, చిన్న అంటే సముద్రంలోకి వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది చూడడానికి బాగుంటుంది. వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ అన్నీ చాలామంది అక్కడే చేసుకుంటారు అనమాట. అండ్ ఈ కేవ్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా ఫొటోస్ అయితే వస్తాయి. సో అందుకనే చాలామంది వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ఆ లొకేషన్కి. బట్ ఏంటంటే ఒక హాఫ్ కేఎం అయితే వాక్ చేయాలి ఇసుకలో, ఆ శాండ్లో అయితే వాక్ చేయాల్సిందే కంపల్సరీ, లేదంటే వెళ్ళాలన్నమాట. మనం జాగ్రత్తగా అస్తాపురం సెంటర్ అయితే వచ్చేది అనమాట. సో ఇక్కడ 4 రోడ్స్ జంక్షన్ లా ఉంటుంది. బట్ 4 రోడ్ జంక్షన్లో మనం ఎటు టర్న్ అయితే అవ్వకూడదు, మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. పూడిమడికి వెళ్ళే సైడ్ అనమాట అది. ఇదండి ఇక లెఫ్ట్ నుంచి వచ్చేది వైజాగ్ నుంచి వచ్చేది, ఇటు యలమంచిల నుంచి. ఇది మనం వచ్చే వే అయితే అనకాపల్లి నుంచి. ఇది పూడిమడికి వెళ్ళే రోడ్డు. ఇక్కడ ఏంటంటే శివరాత్రి న్యూ ఇయర్ టైంలో అయితే బీచెస్లో చాలామంది ఉంటారు అన్నమాట. మనకి రోడ్డు ప్లస్ ఎలా వెళ్ళడానికి కూడా చూపిస్తున్నాను. ఇది బాగుంది. ఇవ్వండి ఇది పూడిమడక ఊరు మొత్తం. ఇక్కడ ఇవి పక్కన ఉన్నవి సాల్ట్ తయారు చేస్తారు కదా, ఉప్పు. ఇవ్వండి ఇంకా కుప్పలు, ఇదంతా ఇంకా ఇదంతా ఇంకా పూడిమడక. ఇక్కడ మనం రైట్కి అయితే వెళ్ళాలి. చూడండి ఇదంతా పూడిమడక విలేజ్. సో రోడ్డు ఇంతకుముందు చాలా చిన్నది ఉండేది, ఇప్పుడు ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేశారు. ఆ సైడ్ అయితే కానీ ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. ఇక్కడ సన్సెట్ ఏమి అంత ఉండదు, ఎందుకంటే సన్సెట్ బీచ్లోకి ఉండదు. సన్సెట్ మొత్తం అక్కడ రివర్స్లో ఉంటుంది అనమాట. బీచ్లోకి ఉంటే కొంచెం మనకి చూడడానికి బాగుంటుంది కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇక ఏంటంటే ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ ఇవి కొంచెం చూడడానికి బాగుంటుంది. అంటే కాలువ ఉంటుంది కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఈ అవతల నుంచి అవతలకి వెళ్ళడానికి మాత్రం కంపల్సరీ ఆ బోట్ అనేది యూజ్ చేయాలి. లాస్ట్ రైట్గా వెళ్తే లోపల బీచ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ ఈ లెఫ్ట్లో ఇక్కడ మనకి మట్టి రోడ్డే మనకి ఇండికేషన్ అనమాట, ఈ చెట్లును. సో ఈ రూట్లో నుంచి ఇలా వెళ్ళిపోతే మనం ఇంక ఇదే దారి అనమాట సేతుపాలెం బీచ్కి. మనకి పూడిమడక ఆ ఊర్లో నుంచి కూడా ఉంది. కొంచెం అటు నుంచి అయితే ఓన్లీ బైక్స్ తప్ప వేరే ఏమో అంటే కార్స్ అవి రావడానికి అంటే వెళ్ళడానికి అవ్వదు అనమాట. సో ఇవైతే కార్ కూడా అవుతుంది. ఇదైతే కారు బైక్స్ అన్నీ. సో ఈ రోడ్డు ఇంకా బీచ్కి వెళ్ళేంత దగ్గర వరకు ఒక 2-3 km వరకు ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా రోడ్డు అంతా మట్టి రోడ్డు ఇదంతా. ఇదేంటంటే ఈ వర్షాలు పడే టైంలో కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇదంతా బురద అయిపోద్ది అనమాట, స్కిడ్ అవుతాయి మనకి బళ్ళు. సో ఆ టైంలోనే కొంచెం చూసుకొని జాగ్రత్తగా రావాలి ఈ బీచ్కి. ఇక్కడ ఏంటంటే బీచ్కి ఎవ్రీ సండే అయితే బిజీ ఉంటుంది. ఇక్కడ అక్కడైతే కొంచెం మట్టి రోడ్ అయినా లెవెల్గానే ఉంది. ఇక్కడైతే మరి పెద్ద గొయ్యల్లా ఉన్నాయి. సో మనమైతే బీచ్ దగ్గరలాగా అయితే వచ్చేసాం అనమాట. ఇక ఇక్కడైతే బండి పెట్టాల్సిందే కంపల్సరీ. ఇదంతా ఇంకా పార్కింగ్. ఈరోజు ఎవరు బీచ్లో లేనట్టున్నారు, వీకెండ్ కాదు కదా. సో అందుకే ఇచ్చట ఈదుట అంటే స్విమ్మింగ్ చేయడం నిషేధం అంట. లోపలికైతే ఇంకా బైక్ అయితే పట్టుకెళ్ళడానికి అవ్వదన్నమాట, అందుకే నేను ఇక్కడ పార్క్ చేసేసుకుంటున్నాను. ఇసుకలో స్టాండ్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోండి, ఏమైనా పెట్టడానికి ట్రై చేయండి. నాకైతే ఆ బాటిల్ దొరికింది, నేను అది పెడుతున్నాను అనమాట. సో ఇంక ఇక్కడే మనకి పార్కింగ్, ఏ వెహికల్ వచ్చినా సరే ఇంక ఇక్కడే పార్క్ చేసుకొని వెళ్ళాలి. నా బండి అయితే నేను ఇలా పార్క్ చేశాను. సో చూడండి ఇదే మొత్తం పార్కింగ్ అనమాట ఈ సేతుపాలెం బీచ్కి.
సో లోపలికైతే ఇంకెక్కడ బైక్ పెట్టేసి మనం ఏ వెహికల్ అయితే వస్తే ఆ వెహికల్తో ఇక్కడ పెట్టేసి ఇంక ఇలా స్ట్రైట్గా ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇంకా తిన్నగా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట లోపలికి బీచ్కి వెళ్ళాలి అంటే. ఇవి లారీలు ఏవో ఇటు లోపలికి వచ్చినట్టు ఉన్నాయి. సో దాంట్లో కోసం అని వేశారు. ఇంకండి చేస్తున్నారు, కనిపించట్లేదు, చూపిస్తాను నన్ను ముందుకెళ్ళి. బా ఏ పెద్ద వెహికల్సే ఈ లోపల వరకు వచ్చాయి. ఇంకా ఇందాక మనం ఆ కంపెనీ దగ్గర నుంచి అలా వచ్చాం, ఆ ముందు నుంచి. సో ఇది రొయ్యల చెరువు అనుకుంటా. సో ఉప్పు తయారు చేసేది కాదు, రొయ్యల చెరువు ఇది. ఇంకా ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అబ్బా ఒకటి మర్చిపోయాం మనం, ట్రిప్ 1లో ఎన్ని కిలోమీటర్లు వచ్చిందనే చూడడం మర్చిపోయాం. చూద్దాం ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ ఈ చెట్లు అయితే తీశారు. సో అందుకే ఇక్కడ వరకు ట్రాక్టర్లు అయితే వచ్చాయి, ఓన్లీ ఇది ట్రాక్టర్ అనమాట. ఈ ఇసుకలో ట్రాక్టర్ తప్ప వేరే ఏ వాళ్ళు రాలేవన్నమాట ఇవి. చూస్తున్నారు కదా, ఇలాగా నడుచుకొని రావాల్సిందే. ఇప్పుడు ఫ్రెండ్ అయితే కెమెరా పట్టుకున్నాడు. సో నేను హెల్ప్ చేస్తాను ఇంకా, ఎందుకంటే నడాలి. ఇంకా మనం చాలా దూరం నడాలి. ఇప్పటికి ఒక 400 మీటర్స్ అయితే నడిచి వచ్చి ఉంటాం. ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. చూసారు కదా ఈ ఎండలో ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉంది, బట్ తప్పదు. ఈ ఇసుకలో షూ అయితే ది బెస్ట్ అని నా సజెషన్ అనమాట. ఎందుకంటే షూ లేకపోతే నడలేము. ఇంకా చూడండి, అది చూడండి ఎంత ఫుల్ ఉందో. ఓ నో. ఇంకా ఇప్పుడు అవతలకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం బోట్ అయితే ఎక్కాల్సిందే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నా దగ్గర క్లిప్ ఉంది, వీడియో లాస్ట్ టైం ఫోన్తో తీసాను నేను, అది చూపిస్తాను చూడండి. అక్కడ మధ్యలో అయితే వాటర్ లేదు. సో ఇప్పుడైతే వాటర్ చూడండి, ఈ వాటర్ లెవెల్ ఎంత ఉందో. ఇదంతా ఇదిలాగా ఇంకా సముద్రంలోకి ఉంటుంది. అరే ఇటువైపు కనెక్షన్ ఎక్కడుందిరా? సముద్రం వాటర్ అనేది. ఓకే, అదే వాటర్ రౌండ్గా, ఇది ఒక చిన్న ఐలాండ్ టైప్లో కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికైతే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరే. సో ఇప్పుడు మనం అయితే అవతలకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ బోట్ అయితే వస్తుంటాయి మధ్య మధ్యలో. ఆ వస్తున్నప్పుడు అయితే కంపల్సరీ మనం ఆ బోట్ ద్వారాగా అవతలకి వెళ్ళగలం. లేదంటే ఆ సైడ్ వెళ్ళలేం. మనం సీతాఫలం బీచ్ అయితే అది అక్కడ ఉంటుంది అనమాట మనకి మెయిన్. సో ఆ కొండ ఉంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అప్పుడు ఎంత కష్టపడి అయితే నడిచి వచ్చామో చెప్పాను కదా, ఇక్కడ అంత బాగుంటుంది అని చెప్పి. సో చూడండి, ఇది ఈవినింగ్ మధ్యాహ్నానికి 6 అంటే తగ్గుతుంది వాటర్. ఇంకా తగ్గుతుంది. మధ్యాహ్నం అయితే తగ్గుతుంది. మార్నింగ్ ఉంటుంది కదా, మళ్ళీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఈవినింగ్ పెరిగిపోతుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఆ టైంలోనే మనం అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయ్యి తీసుకొని రాగలం. లేదంటే కష్టం ఇక్కడ. మన బ్యాక్ సైడ్ అయితే ఒక 2 బోట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా వెళ్తాయి అనేది. సో చూడండి, ఈ పక్క నుంచి అయితే వెళ్తాయి. ఇది ఎక్కువ లోతు కూడా లేదు. సో చూడండి, చూపిస్తాను మీకు. ఇవ్వండి, అంటే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ అయితే ఇక్కడ అంత లోతు అయితే లేదు, అంత చిన్నదే. సో చిన్న చిన్నవి అయితే వెళ్తుంటాయి. మనం అయితే ఇప్పుడు ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి, ఆ పైకి అయితే వెళ్ళాల్సింది కంపల్సరీ. సో చూస్తున్నారు కదా, ఇక వచ్చేసాయి. స్లోగా అయితే వెళ్తున్నాయి అనమాట. ఇక మనకు కనిపిస్తుంది కదా, మనం ఆ పైకి ఎక్కి అవతలకి వెళ్ళాలనుకుంటే అవతలకి వెళ్ళిపోవచ్చు.
చూడండి ఎలా వెళ్తున్నాయో, వరుసగా వస్తున్నాయి. 3 అయితే వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి. వాటర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇలా వెళ్తున్నాయి, లేదంటే అసలు వెళ్ళవన్నమాట ఇవి. సో చూస్తున్నారు కదా మోటార్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో. ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో వాటర్ తక్కువ ఉంది కాబట్టి స్లోగా వెళ్తున్నాయి, లేదంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్తాయి ఇవి. సో మన అవతలకి వెళ్ళాలనుకుంటే మనీ ఇచ్చేసి ఎక్కడమే. చూడండి ఎలా వెళ్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఆ మోటార్ ఉంది. వాటర్లో అలా ఎక్కువ లోతు లేదు కాబట్టి అది దించలేదు, లేదంటే ఇంకా కిందకి దించుతారు. సో చూడండి అది అలాగా, అది అలా కిందకైతే వెళ్ళిపోతుంది, చూసారు కదా. ఇంకా అలా స్ట్రైట్గా ఇంకా అటువైపు వెళ్ళిపోతాయి అనమాట. మనకి ఇంకోటి వచ్చింది, ఇదేంటి 3 కాదు 4 వచ్చింది. ఇది 4th, ఇది 4. మొత్తం 4 అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇలాగే. చూడండి బ్యాక్ సైడ్ ఆ మోటార్ ఉంది. వాటర్లో అలా ఎక్కువ లోతు లేదు కాబట్టి అది దించలేదు, లేదంటే ఇంకా కిందకి దించుతారు. సో చూడండి అది అలాగా, అది అలా కిందకైతే వెళ్ళిపోతుంది, చూసారు కదా. ఇంకా అలా స్ట్రైట్గా ఇంకా అటువైపు వెళ్ళిపోతాయి అనమాట. మనకి ఇంకోటి వచ్చింది, ఇదేంటి 3 కాదు 4 వచ్చింది. ఇది 4th, ఇది 4. మొత్తం 4 అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇలాగే. సో చూడండి మన పక్కన ఇంకోటి వెళ్తుంది. మనమైతే ఈ సైడ్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మనమైతే ఆ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు, మనమైతే ఈ ముందుకే వెళ్ళాలనుకుంటున్నాం. చూపించాను కదా కొండ మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. పక్కనే వాటర్ నన్ను పక్కన నడుచుకుంటే చూడండి, పక్కన ఇక్కడికి ట్రాక్టర్ అయితే వచ్చింది. సో అక్కడ చూపించాను కదా అది యాక్చువల్లీ. చూడండి వాటర్ ఇక్కడ వరకు వచ్చింది. ఈవినింగ్ అయితే ఇక్కడ వరకు ఉండదంట, అంటే ఇంత ఎక్కువ ఉండదంట. ఇది కూడా లోతు ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. చూడండి, సో చూడండి అవి ఎలా వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే సీతాఫలం బీచ్ ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. సో చూసారు కదా నా బ్యాక్ సైడ్ బోట్లు అయితే ఎలా ఉన్నాయో. సో అయితే లోపలికి అయితే వెళ్తున్నాయి అనమాట, వేటకి అయితే వెళ్తున్నాయి అనమాట. అంత లాంగ్ అయితే వెళ్ళవు, ఈ దగ్గరకే వెళ్తాయి అనమాట. ఎక్కువ దూరం వెళ్ళవు అనమాట. సో చూడండి ఇది ఇంకా స్లోగా ఇక్కడే ఉంది. మనం అయితే ఇంకా ఆ పైకి వెళ్ళి ఆ పైన చూసుకుంటే మనం అప్పుడు రిటర్న్ అయిపోవాలి అనమాట. కాలు పెడుతుంటే మట్టి ఎలా దిగుతుంది, ఎందుకంటే పక్కనే వాటర్ ఉంది కదా. చూడండి ఎలా దిగుతుందా, ఎంతలా దిగుతుందా. చూడండి ఇక్కడ వరకు ఉంది. ఈవినింగ్ అయితే ఇది కూడా ఫిల్ అయిపోద్దంట. సో అవైతే లోపలికి వెళ్ళిపోతున్నాయి, మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. సో అవి చూసుకొని ఇప్పుడు మనం రిటర్న్ అయితే వద్దాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం. ఏంది ఇది, ఎవరో కట్టారు, ఏదో పూజ చేసినట్టున్నారు ఇక్కడ. సో మనం అయితే ఈ సైడ్ నుంచి
ఇలా వెళ్ళిపోవడమే. ఆల్రెడీ తగ్గింది ఇక్కడికి ఉండేది వాటర్. సో వాటర్ చూడండి చూపిస్తాను. వాటర్ యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉండేది, ఇప్పుడు అక్కడ వరకు తగ్గింది. ఆఫ్టర్నూన్కి అయితే ఇది కొంచెం తగ్గుతుంది అంట, ఇంకా పూర్తిగా అయితే తగ్గదు బట్ కొంచెం తగ్గుతుంది అంటది అంతే. సో మనం అయితే ఇప్పుడు అటు వెళ్ళాలి. అదే ఇందాక అప్పుడు ఆ బోట్ ఉంది కదా, అక్కడైతే ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా వాక్ చేసుకుంటూ ఇలా ఇక్కడ వరకు వస్తాం అనమాట. ఇలా కొండ దగ్గరికి అయితే వస్తాం ఇటువైపు. సో చూడండి అవి అటువైపు మీకు బీచ్ కనిపిస్తుందా, మొత్తం సీ మొత్తం కనిపిస్తుందా చూడండి. ఇలా ఉన్నది అనమాట కనెక్షన్ దీనికి. సో ఇలా వెళ్ళిపోద్ది. ఇంకండి వాళ్ళు చూడండి అలా చూసుకుంటూ వస్తున్నారు. సో మనం అయితే ఇంకా పైకి అయితే వెళ్ళిపోవడం. ఇది నా హెల్మెట్ ఇవ్వండి. సో ఇది నా క్యామ్. సో నేను దీంతోనే వ్లాగ్స్ అనేవి చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా ఉంది, మీరు స్కిప్ చేయొద్దు, పక్కాగా ఇంకా ముందుకుంది. ఇంకా నేను ఇంకా చూపిస్తాను, ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. సో ఈ పైకి అయితే వాక్లో అయితే వెళ్తున్నాను.